2008 ముంబై దాడులు గుర్తున్నాయి కదా. ఆ దాడుల్లో భారత్ లో చొరబడిన ఉగ్రవాదులు సర్ క్రీక్ అనబడే ఈ దీవులు ఈ సముద్రదారి గుండానే భారత్ లో చేరుకున్నారు. ముంబైలో ఉగ్ర తాండవం చేశారు. మళ్ళీ దీన్ని రిపీట్ చేయడానికి అసిమోని ట్రై చేస్తున్నాడా? సర్ క్రీక్ లో అసలు ఏం జరుగుతోంది? భారత్ పైన టూ ఫ్రంట్ యుద్ధం చేయడానికి పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ ఈరోజు బంగ్లాదేశ్కు వెళ్ళాడు. ఈరోజు ఏం జరిగింది అంటే మొహమ్మద్ యూనిస్ రెడ్ లైన్ ను క్రాస్ చేశాడు. భారత్ యొక్క నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను బంగ్లాదేశ్లో కలిపిన ఒక మ్యాప్ను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కు గిఫ్ట్గా ఇచ్చి భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. సర్ క్రీక్ ఐలాండ్ వద్ద పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలు ఆల్రెడీ చేస్తోంది. ఈ వీడియోలో సర్ క్రీక్ ఐలాండ్ వద్ద పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. భారత్ ఆపరేషన్ త్రిశూల్ ద్వారా పాకిస్తాన్ కు ఎలా కౌంటర్ ఇస్తోంది అనేది చెప్తా. భారత్ ఎలా టూ ఫ్రంట్ వార్ కు సిద్ధం అవుతోంది అనేది చెప్తా. గేమ్ ను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గత నెల రోజుల నుండి ఈ మ్యాప్ లో కనిపిస్తున్న సర్ క్రీక్ దీవుల వద్ద పాకిస్తాన్ తమ మిలిటరీ ప్రెజెన్స్ ను పెంచుతోంది. సర్ క్రీక్ ఇష్యూ గురించి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. మళ్ళీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి టైం వేస్ట్ చేయను. బేసికలీ భారత్ యొక్క గుజరాత్ కు అండ్ పాకిస్తాన్ యొక్క సింధ్ ప్రావిన్స్ కు మధ్యలో 96 కిలోమీటర్ల వెడల్పున్న సర్ క్రీక్ అనబడే సముద్రదారి మొత్తాన్ని కబ్జా చేయడానికి పాకిస్తాన్ ప్లాన్ చేస్తోంది. ఇక్కడ పాకిస్తాన్ తమ మిలిటరీ పోస్ట్ ను కట్టుకుంది, యుద్ధ ఆయుధాలను మోహరిస్తోంది. యాక్చువల్లీ ఈ సర్ క్రీక్ సముద్రదారి ఎవరిది కాదు, ఇది యాక్చువల్లీ డిస్ప్యూటెడ్ అనమాట. పాకిస్తాన్ ఏమంటోంది, ఈ సర్ క్రీక్ సముద్రదారి మొత్తం మాదే అంటోంది. భారత్ ఏమంటోంది, అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ సముద్రదారి మధ్యలో మ్యారిటైమ్ బౌండరీను గీయండి, హాఫ్ పోర్షన్ మాకి ఇవ్వండి, హాఫ్ పోర్షన్ మీరు తీసుకోండి అని భారత్ అంటోంది. దీనికి పాకిస్తాన్ ఒప్పుకోవడం లేదు. సో 1918 నుండి ఈ ఇష్యూ అనేది రగులుతూనే ఉంది. ఇది యాక్చువల్లీ ఒక డిస్ప్యూటెడ్ ఏరియా, బట్ పాకిస్తాన్ దీన్ని కబ్జా చేయడానికి ప్లాన్ చేస్తోంది. అక్టోబర్ 1st వీక్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు సర్ క్రీక్ లో ఒకవేళ మిస్ అడ్వెంచర్ చేస్తే పాకిస్తాన్ యొక్క హిస్టరీ అండ్ జాగ్రఫీను రెండింటినీ మార్చేస్తాను అని ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు. उसे ऐसा करारा जवाब मिलेगा कि इतिहास और भूगोल दोनों बदल जाएंगे मेरे साथियों. అక్టోబర్ 9th నుండి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో ఇండియా తాలిబాన్ కు అండ్ మన టీటీపీకు సహాయం చేస్తున్నారు అని చెప్పి పాకిస్తాన్ మనపైన ఎన్నో నిందలు వేసింది. అక్టోబర్ 18వ రోజు ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఎంట్రీ ఇచ్చి భారత్ పై ఆయుధాలను ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. అక్టోబర్ 19వ తేదీన పాకిస్తాన్ నుండి 1 కాదు 2 కాదు 120 మంది ఉగ్రవాదులు భారతదేశంలో చొరబడడానికి ట్రై చేశారు. పేల్గాం లాంటి ఉగ్రవాద దాడిని మళ్ళీ రిపీట్ చేయడానికి ట్రై చేశారు. బట్ భారత సైన్యం ఈ 120 మందిని ఆపింది. పాకిస్తాన్ సర్ క్రీక్ లో ఏదో చేస్తోంది అని గ్రహించిన భారతదేశం ముందు జాగ్రత్త చర్యగా గుజరాత్, రాజస్థాన్, అరేబియన్ సీ కోస్టల్ ఏరియాస్ దగ్గర నోటామ్ను అంటే నోటీస్ టు ఎయిర్ మ్యాన్ ను జారీ చేసింది. ఇక్కడ నావల్ అండ్ మిలిటరీ డ్రిల్స్ చేయబోతున్నాము, ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఏవి ఇక్కడ తిరగకూడదు అని హెచ్చరించింది. అక్టోబర్ 22వ తేదీన పాకిస్తాన్ నావల్ చీఫ్ నవీద్ అష్రఫ్ సర్ క్రీక్ కు చేరుకున్నాడు. దాదాపు 2 రోజులు ఇతను అక్కడే ఉన్నాడు. ఫ్రంట్ లైన్స్ లో పాక్ సైన్యం ఒక ప్రిపేర్నెస్ ను యుద్ధానికి ఎంతవరకు సిద్ధంగా ఉన్నాము అనేది చెక్ చేశాడు. ఇప్పుడు ఎందుకు పాకిస్తాన్ సర్ క్రీక్ లో మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను పెంచుతోంది అంటే సర్ క్రీక్ సముద్ర లోతు చాలా తక్కువ. ఇక్కడ నుండి గుజరాత్, రాజస్థాన్ వంటి కోస్టల్ ఏరియాస్ లో ఈజీగా చొరబడవచ్చు. ఇక్కడి సముద్ర దారి గుండా ముంబైలో కూడా చొరబడవచ్చు. 2008 ముంబై అటాక్స్ లో కూడా 10 మంది ఉగ్రవాదులు సర్ క్రీక్ ఐలాండ్స్ లో ఉన్న ఇండియన్ షిప్ ను హైజాక్ చేసి ముంబైకు చేరుకున్నారు. ముంబైలో ఉగ్రదాడి చేసి 200కు పైగా భారతీయులను చంపేశారు. మేబీ పాకిస్తాన్ ఆర్మీ ముంబై తరహాలో ఏదో పెద్దగా ఉగ్రవాద దాడి భారత్ యొక్క నగరాల్లో ప్లాన్ చేయబోతోంది. మేబీ గుజరాత్లోని ఆయిల్ ఫీల్డ్స్ను లేపేయడానికి ప్లాన్ చేస్తున్నారు. నేను ర్యాండమ్గా చెప్పడం లేదు, గాల్లో మాట్లాడడం లేదు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆగస్టు 2025లో ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అమెరికాకు వెళ్ళిన విషయం మనందరికీ తెలుసు. ట్యాంపాలో అమెరికా మిలిటరీ ఆఫీసర్ రిటైర్మెంట్ ఫంక్షన్కు వెళ్ళాడు. అక్కడ నుండి గుజరాత్ జామ్నగర్లో ఉన్న రిలయన్స్ రిఫైనరీస్ను లేపేస్తాము అని వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకంటే భారత్ యొక్క దాదాపు 12% రిఫైనరీస్ రిలయన్స్ జామ్నగర్లోనే జరుగుతుంది. ఇక్కడ నుండే ఎన్నో పెట్రోలియం గూడ్స్ ఫారెన్ కంట్రీస్కు ఎక్స్పోర్ట్ అవుతాయి. రష్యా నుండి రిలయన్స్ ఎంతో క్రూడ్ ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకుంటుంది. మేబీ ఇతను అమెరికాను సంతోషపెట్టడానికి, డొనాల్డ్ ట్రంప్ను నాటోను సంతోషపెట్టడానికి
రష్యా ద్వారా ఆయిల్ను కొంటున్న రిలయన్స్ రిఫైనరీను నేను లేపేస్తాను అన్నట్లు హీరోలాగా వార్నింగ్ ఇచ్చాడు. కట్ చేస్తే ఆగస్టు లాస్ట్ వీక్ నుండి అక్టోబర్ ఫస్ట్ వీక్ నుండి సర్ క్రీక్ లోపల పాకిస్తాన్ తమ యొక్క మిలిటరీ ప్రెజెన్స్ను పెంచుకుంది. సర్ క్రీక్ గుజరాత్కు చాలా దగ్గరగా ఉంటుంది. సర్ క్రీక్ నుండి గుజరాత్లో చొరబడి ఇండియన్ రిఫైనరీస్ను ధ్వంసం చేయాలి, లేదా సర్ క్రీక్ నుండి డ్రోన్స్ అండ్ మిసైల్స్ ద్వారా దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఆపరేషన్ సింధూర్లో మే 8 రోజు సర్ క్రీక్ నుండి కూడా పాకిస్తాన్ యొక్క డ్రోన్స్ భారత్పై దాడి చేయడానికి ట్రై చేశాయి. సో దెర్ ఆర్ ఛాన్సెస్. సర్ క్రీక్ యొక్క సముద్రం చాలా తక్కువ లోతులో ఉంటుంది. ఇక్కడ హోవర్ క్రాఫ్ట్స్ లేదా స్మాల్ బోట్స్ ద్వారా ఈజీగా భారత్ యొక్క కోస్టల్ ఏరియాస్లో తీసుకెళ్లొచ్చు. పాక్ నేవల్ చీఫ్ సర్ క్రీక్ను సందర్శించిన తర్వాత భారత్ ఆపరేషన్ త్రిశూల్ను ప్రకటించింది. ఆపరేషన్ త్రిశూల్ అంటే ఏంటి అంటే ట్రై సర్వీస్ మిలిటరీ ఆపరేషన్స్. అక్టోబర్ 30 నుండి నవంబర్ 10 వరకు భారత్ ఇక్కడ మిలిటరీ డ్రిల్స్ చేయనుంది. ఇక్కడ ఏం చేస్తారు అంటే భారత్ యొక్క యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అయిన ఆకాష్, S-400 ఇవన్నీ ఎలా పనిచేస్తాయి, మనం నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్తో ఎలా ఇంటిగ్రేట్ చేయగలం, INS విక్రాంత్ నుండి ఎలా మనం సర్ క్రీక్ పై పాకిస్తాన్పై కరాచీ పోర్టుపై దాడి చేయగలం, పాకిస్తాన్ ద్వారా వచ్చే డ్రోన్స్ను మిజైల్స్ను మనం ఎలా ఆపగలం, రాజస్థాన్ గుజరాత్ దగ్గర మన యొక్క మిలిటరీ ప్రిపేర్నెస్ ఎలా ఉంది, ఒకవేళ సర్ క్రీక్లో యుద్ధం మొదలైతే భారత్ ఎలా ప్రతిదాడి చేస్తుంది. ఆల్రెడీ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఒక వార్నింగ్ ఇచ్చారు. సర్ క్రీక్లో మీరు గనుక ఏదైనా చేయాలి అనుకొని భారత్ పైన దాడి చేస్తే कराची पोर्ट ను లేపేస్తామో అని డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. पाकिस्तान को याद रखना चाहिए कराची का एक रास्ता क्रीक से ही होकर गुजरता है. कराची పోర్టుకు దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఈ సర్ క్రీక్ ఐలాండ్ ఉంటుంది అన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా ఉంది. ఆగస్టులో మీరు చూసుకుంటే నరేంద్ర మోడీ గారు ఒక సమావేశంలో ఏమన్నారు అంటే ఆపరేషన్ సింధూర్లో నేను ఇండియన్ నేవీకు ఇవ్వాల్సిన ఛాన్స్ ఇవ్వలేదు, నెక్స్ట్ మీ ఛాన్స్ వస్తుంది, నెక్స్ట్ ఒకవేళ పాకిస్తాన్తో యుద్ధం జరిగితే ఇండియన్ నేవీకు ఛాన్స్ ఇస్తాను, కరాచీ పోర్టుపై దాడి చేయండి అన్నట్లు మాట్లాడారు. సో ఆపరేషన్ సింధూర్ 2.0 అంటే ఇంకొకసారి ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం కనుక మొదలైతే ఇండియన్ నేవీ రంగంలో దిగుతుంది, కరాచీ పోర్టును లేపేస్తుంది. అలా జరగకుండా ఉండడానికి ముందు జాగ్రత్త చర్యగా పాకిస్తాన్ సర్ క్రీక్లో మిలిటరీ ప్రెజెన్స్ను పెంచుకుంటోంది, సర్ క్రీక్ను స్ట్రాంగ్ చేస్తోంది. కరాచీ పోర్టుపై దాడి చేస్తే ఇమీడియట్గా సర్ క్రీక్ గుండా పాకిస్తాన్ యొక్క నేవల్ షిప్స్ భారత్ పైన ప్రతిదాడి చేయడానికి సంసిద్ధం అవుతున్నాయా? సో ఈ విధంగా ఎన్నో యాంగిల్స్ ఉన్నాయి. ఆల్ ఐస్ ఆన్ సర్ క్రీక్ నౌ. మనం నో టైమ్ను జారీ చేసిన తర్వాత మనం ఆపరేషన్ త్రిశూల్ను లాంచ్ చేయబోతున్నాం, మిలిటరీ డ్రిల్స్ను చేయబోతున్నామని అనౌన్స్ చేసిన తర్వాత పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కూడా నో టైమ్ను జారీ చేసింది. అక్టోబర్ 28 అండ్ 29 పాకిస్తాన్ కూడా మిలిటరీ డ్రిల్స్ చేయనుంది. పాకిస్తాన్ నేవల్ అకౌంట్స్ నుండి పాకిస్తాన్ మిలిటరీ అండ్ నేవీ యొక్క ప్రిపేర్నెస్ యొక్క వీడియోస్ను కూడా రిలీజ్ చేస్తున్నారు. సో సర్ క్రీక్లో పాకిస్తాన్ నేవీ రెడీగా ఉంది అన్నట్లు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టి పాకిస్తాన్ ఒక పెద్ద వీడియోనే రిలీజ్ చేసింది. సో ఈ విధంగా ఒకవేళ ఇండియా పాకిస్తాన్ మధ్య నెక్స్ట్ యుద్ధం కనుక మొదలైతే సర్ క్రీక్లో చాలా పెద్ద యాక్షన్ను మీరు చూడగలరు. సర్ క్రీక్నే వీళ్ళు ఎందుకు ఎంచుకున్నారు అంటే ఇక్కడి లోతు చాలా తక్కువ, ఇక్కడ అన్ఈవెన్ సర్ఫేసెస్ ఉంటాయి, ఇక్కడ నుండి దాక్కొని అటాక్ చేయొచ్చు, ఇక్కడ నుండి డ్రోన్స్ ద్వారా ఈజీగా భారత్ యొక్క గుజరాత్, రాజస్థాన్, ముంబైపై దాడి చేయొచ్చు, ఇక్కడ నుండి ఫాస్ట్ బోట్స్ ద్వారా భారత్లో చొరబడవచ్చు, ఇక్కడ నుండి కరాచీ పోర్ట్ను వీళ్ళు కాపాడుకోవచ్చు. కాబట్టే సర్ క్రీక్ను సెంటర్ పాయింట్ చేశారు అన్నమాట. సర్ క్రీక్ వద్ద భారత సైన్యం 20,000 మంది సైనికుల్ని రంగంలో దింపింది. మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ను, హౌజర్స్ను, ఆర్మీ హెలికాప్టర్స్ను, డ్రోన్స్ను, సుదర్శన చక్ర గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. రాజస్థాన్ డెజర్ట్ సెక్టర్ లో సుదర్శన చక్ర ఎలా పనిచేస్తుంది అనేది చూస్తున్నారు. మహా గుజరాజ్ అని చెప్పి భారత్ ఒక ఎయిర్ ఫోర్స్ రఫేల్స్ అండ్ సుఖై 30 MKIs ను రంగంలో దింపింది. హెలికాప్టర్స్ ద్వారా కౌంటర్ ఆపరేషన్స్ గురించిన డ్రిల్స్ జరగనున్నాయి. IL-78 మిడ్ ఇయర్ రీఫ్యూల్స్ ను, ఎయిర్ బోర్న్ వార్నింగ్ సిస్టమ్స్ ను, అవాక్ సిస్టమ్స్ ను కూడా రంగంలో దింపారు. ఆపరేషన్ సింధూర్ కు ముందు ఎలా అయితే మిలిటరీ డ్రిల్స్ చేశారో ఆ విధంగా ఫుల్ స్కేల్ మిలిటరీ డ్రిల్స్ జరుగుతున్నాయి అన్నమాట. మిలిటరీ డ్రిల్స్ తో పాటు ఇంటెలిజెన్స్, సర్విలియన్స్, రీకాన్సియన్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, సైబర్ క్యాపబిలిటీస్, ఇలా అన్ని విధాలుగా మనం ఎలా పర్ఫామ్ చేస్తామో, మనం ఎంతవరకు రెడీగా ఉన్నాము అనేది సర్ క్రీక్ వద్ద చెక్ చేయనున్నారు. అరేబియన్ మహాసముద్రంలో రానున్న రోజుల్లో ఏదో పెద్దగా జరగబోతోంది. ఆల్రెడీ అమెరికాకు పాకిస్తాన్ పాస్ని ఓడరేవును అమ్మేసింది.
అమెరికా మేబీ అరేబియన్ సీలో ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి ట్రై చేస్తోంది. బంగ్లాదేశ్లో సెయింట్ మార్టిన్ దీవులు ఇవ్వలేదు అని చెప్పే షేక్ హసీనాను గెంటేశారు. మొహమ్మద్ యూనిస్ ఆల్రెడీ రఖైన్ స్టేట్ వద్ద సెయింట్ మార్టిన్ దీవుల దగ్గర అమెరికన్ సైన్యాన్ని ఆల్రెడీ ఆహ్వానించాడు. రఖైన్ స్టేట్ వద్ద హ్యుమానిటేరియన్ కారిడార్ అని చెప్పి అమెరికన్ ఆర్మీ ఆపరేట్ చేస్తోంది అన్నమాట. సో అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్పై ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి అమెరికా ట్రై చేస్తోంది. అమెరికా తొత్తైన పాకిస్తాన్ అమెరికాకు ఏవేవి అమ్మి పెడదాము అని చూస్తోంది. సో ఈ విధంగా చాలా పెద్ద గేమ్ ఆల్రెడీ వీళ్ళు ఆడుతున్నారు. డెఫినెట్గా ఏదో పెద్దగా చేయాలి. గుజరాత్లో ఉన్న రిఫైనరీస్ను లేపేయాలి, లేదా ముంబైలో అటాక్ చేయాలి, లేదా భారత్ యొక్క ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలి. భారత్లో 120 మంది ఉగ్రవాదుల్ని పంపి భారత్ సేఫ్ కాదు, భారత్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు అని ఇన్వెస్టర్లో భయాన్ని పుట్టించడానికి ఏదో పెద్దగా అసీం మునీర్ ప్లాన్ చేస్తున్నాడు. పేల్గాం దాడి కంటే ముందు కూడా ఇలాగే అగ్రెసివ్గా అసీం మునీర్ స్పీచ్ ఇచ్చాడు. భారత్ పాకిస్తాన్ అనేది 2 వేరు నేషన్స్, మా కల్చర్ వేరు, వాళ్ళ యొక్క కల్చర్ వేరు అన్నట్లు ఇద్దరిని డివైడ్ అండ్ రూల్ చేశాడు. మళ్ళీ అక్టోబర్ 18వ తేదీన ఇలాంటి ఒక స్పీచ్ అసీం మునీర్ ఇచ్చాడు. ఆ తర్వాత సర్ క్రీక్లో నేవల్ చీఫ్ ఎంట్రీ, బంగ్లాదేశ్లో ఆర్మీ చీఫ్ వెళ్ళాడు. భారత్లో ఉగ్రవాద దాడి చేసి భారత్లో పెట్టుబడులు పెట్టద్దు అన్నట్లు ఏదో పెద్దగా ప్లానింగ్ చేస్తోంది అనేది క్లియర్గా కనిపిస్తోంది. నేను ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పా, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ షంషాద్ మిర్జా బంగ్లాదేశ్కు వెళ్ళాడు అని. ఈ రోజు మొహమ్మద్ యూనిస్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు బంగ్లాదేశ్లో కలిసిపోయిన ఒక మ్యాప్ను షంషాద్ మిర్జాకు గిఫ్ట్గా ఇచ్చి భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఇంతకు ముందు చాలాసార్లు మొహమ్మద్ యూనిస్ ఏమన్నాడు, భారత్ యొక్క నార్త్ ఈస్ట్ దేశాలకు కాపరి లాంటిది బంగ్లాదేశ్, నార్త్ ఈస్ట్ దేశాలన్నీ ల్యాండ్ లాక్డ్ దేశాలు, బంగ్లాదేశ్ లేకపోతే నార్త్ ఈస్ట్ దేశాలకు ఫుడ్, గార్మెంట్స్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఇవేమీ సప్లై అవ్వదు అన్నట్లు, బే ఆఫ్ బెంగాల్కు బంగ్లాదేశే గార్డియన్ అన్నట్లు పెద్ద మాటలు, పెద్ద కూతలు కూసిన మాట వాస్తవం. ఆల్రెడీ చైనాను రంగ్పూర్ డిస్ట్రిక్ట్ దగ్గర ఒక ఎయిర్ బేస్ ను కట్టుకోవాలని ఆహ్వానించాడు ఈ పెద్ద మనిషి. బంగ్లాదేశ్ క్యాపిటల్ సిటీని ఢాకా గార్మెంట్ ఫ్యాక్టరీస్ కు హబ్ కాదు, మోడీ గారిని ఎలా చంపాలి అని ప్లానింగ్ చేసే హబ్ లాగా మారిపోయింది. ఢాకాలో పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ ఏజెంట్స్, అమెరికా యొక్క సిఏఏ ఏజెంట్స్ అన్ని హోటల్స్లో తిరుగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఏదో పెద్దగా ప్లానింగ్ చేస్తున్నారు, రా చేతిలో చనిపోతూ ఉన్నారు. సో ఢాకాను అడ్డాగా మార్చి అమెరికా యొక్క సిఏఏ భారత్ను అటాక్ చేయడానికి పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఈ 2 దేశాలను మనపైన వదలడానికి ప్లానింగ్ చేస్తోంది అనేది క్లియర్గా తెలిసిపోతోంది. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.